మిర్చి ఘాటెక్కింది. వారం రోజులుగా మిరప రైతులే హాట్ టాపిక్. రైతుల కోపం ప్రభుత్వాలకు సవాల్గా మారితే ప్రతిపక్షాలకు అస్త్రమైంది. మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతుల్ని సలవర్సనికి ప్రభుత్వాలు చేయని ప్రయత్నం లేదనుకోర్రి. ఆ లొల్లి అట్లా జరుగుతూ ఉండగానే కేంద్రం తీయని మాట చెప్పింది. 5,000 మద్దతు ధరతో పాటు ఇంకో 1,250 రూపాయల అదనపు ఖర్చుల కింద ఇస్తామని ప్రకటించింది. దాంతోని రైతులు కూలైనరు. మిర్చి రైతుల కష్టాల మీద V6 స్పాట్లైట్. మిర్చి రైతన్నల కష్టాలు చూస్తే చెప్పడం కూడా గోసగానే అనిపిస్తుంది. పంటలు మంచిగా వండినందుకు సంతోషించాలనో, మార్కెట్ల ధరలు లేక ఏడవాలనో తెలియక మస్తు బాధపడుతున్నారు. పోయినేడు ధరలు మంచిగున్నాయని ఈసారి కూడా మంచి ధరలుంటాయనుకొని ఎక్కువ మంది మిర్చి పంటనే వండించారు. కానీ పంట వండించేందుకు పెట్టిన ఖర్చు కూడా వస్తలేదని ఇప్పుడు ఏడుస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తప్ప రైతులకు న్యాయం జరగదని రైతన్నలు గోడెల్లబోసుకుంటున్నారు. ఏప్రిల్ 28 ఖమ్మం మార్కెట్ యార్డుల మిర్చి రైతుల ఆందోళన. ఆ తర్వాత తెలంగాణ జిల్లాల చానా జాగల్లా అదే ఆవేదన. వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి రైతులే హాట్ టాపిక్. రైతులకి మినిమంగా 10,000 గిట్టుబాటు ధర అయితేనే పెట్టాలి. ఒక్కొక్కళ్ళకు కింటకు 3,000 రూపాయలు కూలిపోతుందండి. వాళ్ళకైతే మాకైతే గిట్టుబాటు ధర లేదు. మేమైతే మందులు తాగి సావాలో ఏం చేయాలో మాకైతే అర్థం కావట్లేదు. అనూహ్యంగా ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకున్నది. రాజకీయాల ముచ్చట ఎట్లున్నా, నేతల మాటలు ఎట్లున్నా గానీ మిర్చి రైతులు మాత్రం నిండా మునిగినరు. 2 లక్షలు అయిందన్న బాకీ. 2 లక్షలు బాకీ అయింది. దీనికి 1 లక్ష కూడా రావన్నా. 3 ఏళ్ళు కడుతున్నారన్న. నాకు మద్దతు ధర ప్రకటించాలా? ఎంత కష్టపడ్డా నేను ఆరుదాలం పండించుకొని నేను చేసిన పంట ఇంత దారుణం అయితే నేనేం కావాలన్న? అసలు మందాగాల ఏంది చెప్పండి. నేను మందా ఉంటే తాగుతా. నాకు 2 ఆడపిల్ల కావాలి. కూలోళ్ళ మంది మొన్న రావట్లేదన్న. 3 లక్షలు పెట్టినా. మొన్న 1 లక్ష వస్తే కౌలు మందులోడికి సరిపోయినాయి. ఇప్పుడు దీనికి కూలోళ్ళ మందం కూడా రావట్లేదన్న. అసలు ఇది దీనికి 3 ఏళ్ళు అంటున్నారు. ఇప్పుడు నాకు 1 లక్ష రూపాయలని దానికి లేదు. ఇప్పుడు ఇది అమ్మితే వచ్చేది. ఇప్పుడు నేనేం కావాలా? కాయ చూడన్నా, అసలు కాయ అట్టుందో చక్కదనాల కాయని 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి అడుగుతుంటే నేనేం కావాలా? అసలు ఇక్కడ ఊపిరిపోతే ఎంత నేను ఏం సమాధానం చెప్పుకోవాలా? ఆరుగాలం కష్టపడి మిర్చి పండించిన రైతులు ఈసారి మంచి పంటలు వండుతోని ఎంతో ఖుషి అయినరు. ఇక పంటకు తెచ్చిన అప్పంతా తీర్చుకోవచ్చని ఆశపడ్డారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే వచ్చి పడ్డది. కొండంత ఆశతోని మార్కెట్కొచ్చిన రైతన్నలకు మార్కెట్ల ధరలు చూసి బిత్తరపోయిరు. పోయినేడు ఉన్న ధరల్లా సగం కూడా ఈసారి రాకపోవడంతోని నిండా మునిగినమని నెత్తి నోరు బాదుకున్నారు. మార్కెట్ ధర ఫస్ట్ మద్దతు ధర 12,000 ఉందండి. అది రాను పూర్తిగా తగ్గించాలి. ఇదేంటంటే ఎవరిని అడిగినా ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. కమిషన్దారులు, ఖరీదారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారు. ఒక కూలి మనిషిని రమ్మంటే 200 రూపాయలు అడుగుతున్నారు. ఆ 200 రూపాయలు ఆన్సర్ చేయాలి. మేము ఇక్కడికి వస్తే మాది ఇక్కడ రేటు లేదు. అక్కడికి పోతే కూలీలకు మొహం చూపించలేకపోతున్నాం. రైతుల పరిస్థితి మరీ అద్మానంగా తయారైపోయింది. ఉరుముతున్న అప్పులను చూసి భోరుమన్నారు. ఉన్న అప్పులు తీరుడు దేవుడెరుగు. ఇంగిన్ని అప్పులు అయ్యేటట్టున్నాయని భయపడ్డారు. లాభాలు రాకున్నా సరే కనీసం పెట్టుబడన్నా వెళ్తే చాలనుకున్నారు. ఈ ఏడు పత్తి పంటకు బదులు వేరే పంటలు వేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. దాంతోని చాలా మంది రైతులు వేరే పంటలు వేసిరు. మిర్చి పంట కూడా గట్లనే పండించరు చాలా మంది రైతులు. మాకు దాదాపు అంటే నీళ్ళ పంట కాబట్టి బోర్ కింద బావి కింద వేస్తాము. మాకు ఎకరకు వచ్చేసి 1,20,000 లక్ష దాదాపు ఖర్చు అవుతుంది. కానీ ఈడ వస్తే 2,000 3,000 కింట పోతుంది. మాకు దాదాపు అంటే 1 లక్ష రూపాయలు 50,000 నష్ట కష్టాల పాలవుతున్నాము. మేము మిర్చి చేస్తే బాగుంటుంది, పంట వస్తుంది. ఏదో 50,000 లక్ష రూపాయలు మిగులుతాయి కదా. మనకన్నా ఆలోచన కొద్ది చేసినాం కానీ ఇంత లాస్ అవుతానికి అనుకోలేదు. పోయినేడు మిర్చి పంటకు ధరలు బాగొచ్చినాయి. ఈసారి కూడా గట్లనే లాభాలు వస్తాయని ఆశపడ్డారు. కానీ నోట్ల రద్దు కాడ నుంచి అన్నీ తిరగబడ్డాయి. సప్లైకి తగ్గట్టు డిమాండ్ లేకపోవడంతోని ధరలు అమాంతంగా పడిపోయినాయి. మిర్చి ఉత్పత్తి పెరిగి ధరలు తగ్గినాయి. దానికి తోడు ఈసారి ఎగుమతులు కూడా తగ్గినాయంటున్నారు. గతేడాది కంటే 3 ఇంతలు ఎక్కువ ఉత్పత్తి వచ్చింది. ఇప్పటికీ రైతుల దగ్గరనే 20% పైగా మిర్చి పంట ఉన్నది.
రేటేమో పాతాళానికి పడిపోయింది. రైతులు తెగనమ్ముకుందామనుకున్నా వ్యాపారులు కొంటలేరు. మళ్ళా రైతుల పరిస్థితి ఏంది? అసలు మిర్చి మార్కెట్ ఎందుకు పడిపోయింది? మలక్పేట్ మార్కెట్ల ఎప్పుడూ లేని విధంగా ఈసారి రికార్డ్ స్థాయిలో మిర్చి బస్తాలు వచ్చినాయి. మలక్పేట్ మార్కెట్ల 15 నుంచి 18,000 బస్తాల కెపాసిటీ మాత్రమే ఉంటది. కానీ ఈ సీజన్లో ఒక్కరోజే 35,000 మిర్చి బస్తాలు వచ్చినాయి. అయితే మార్కెట్ల ధరలు చూసి రైతన్నలు ఒక్కసారిగా డంగైపోయిర్రు. ఇక ఇది ఇట్లుంటే నాణ్యమైన మిర్చి లేకపోవడంతోని ధరలు లేవంటూర్రు వ్యాపారస్తులు. ప్రొడక్షన్ పెరిగింది, కొనేవాడు పెరగాలి, ఎక్స్పోర్ట్ పెరగాలి, దాని తగ్గట్టు రేటు ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎక్స్పోర్ట్ ఆబ్సెంట్ ఉంది, కొనేవాడు అంతే ఉన్నారు, గత సంవత్సరం మీద అంతే వాళ్ళే కొంటారు, వాళ్ళే మసాలా వాళ్ళే ఉన్నారు, వాళ్ళ దాంట్లో పెరగలేదు ఎవరు. కాబట్టి సేమ్ వాళ్ళ కోటాలు ఇప్పటివరకు పర్చేజ్ చేసేసారు వాళ్ళంతా. ఖమ్మం, వరంగల్, ఎనుమాముల మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. పంటను అమ్ముకోలేక, వెనుకకు తీసుకపోలేక అప్పులను దలుచుకుని కుమిలిపోయిర్రు. గతేడాది 341 రకం మిర్చికి 12 నుంచి 14,000 రేటుండే. ఇప్పుడు అది 2,500 నుంచి 4,500లకు పడిపోయింది. 273 రకం మిర్చికి పోయిన సంవత్సరం 12 నుంచి 13,000 అమ్ముడైతే ఈసారి 2,500 నుంచి 4,000 మాత్రమే వలుకుతాంది. 273ల లాస్ట్ రకమైన మిర్చికి 7 నుంచి 9,000 వచ్చింది. ఈసారి 1,500 నుంచి 2,500 మాత్రమే ఇస్తున్నారు. సూపర్ 10 పోయినేడు 10 నుంచి 12,000 ఉంటే ఈసారి 2,000 నుంచి 3,500 మాత్రమే ఇస్తున్నారు. 334 రకం మిర్చి పోయినేడు 10 నుంచి 12,000 ఉంటే ఈసారి 2,000 నుంచి 3,000 మాత్రమే ఉన్నది. C5 పోయినేడు 13 నుంచి 14,000 ఉంటే ఈసారి 2 నుంచి 4,000 ఉన్నది. తేజ పోయినేడు 12 నుంచి 15,000 ఉంటే ఈసారి 3,500 నుంచి 5,500 మాత్రమే ఉన్నది. అంటే పోయినేడున్న ధరలల్ల సగం కాదు కదా, మూడో వంతు ధరలు కూడా వలుకుతలేవన్నట్టు. ఎకరాకు మేము కనీసం 60-70 వేల పెట్టుబడి అయింది. ఇప్పుడు మాకు ఎకరాకు 15 క్వింటాలు 20 క్వింటాలు హయ్యెస్ట్ పంట. 20 క్వింటాలకు ఎకరాకు 3,500, 3,500, 4,000, 5,000 హయ్యెస్ట్. కనీసం ప్రభుత్వం స్పందించి 6,000, 8,000 అవసరం లేదు, మాకు 6,000 ఇచ్చినా కూడా కనీసం పెట్టుబడి వెళ్ళిపోతుంది. పెట్టుబడి లాస్ మాకు ఎకరాకు కనీసం ఎంత తక్కువైనా 20,000 రూపాయలు ఎకరాకు లాస్ వినా మేము భరించుకోవాల్సి వస్తుంది. పోయినసారి 2 ఎకరాలు వేసినాము. 2 ఎకరాలకు ఎకరాకి 25 క్వింటాల లెక్కన 50 క్వింటాలు అమ్మినాం. ఇదే మార్కెట్లో 10,000, 12,000 అమ్మినాం. ఈ సంవత్సరం 6 ఎకరాలు వేసినాము. ఇప్పుడు ఈరోజు కానీ ఇంతకుముందు కానీ 4,000, 3,000, 6,000 వరకే అమ్మినాం. ఇప్పటి వరకు 6,000 దాటలే ఎప్పుడు. ఒక మిర్చి పోయిన సంవత్సరం 4 ఎకరాలు పెట్టానండి. 4 ఎకరాలు పెడితే 80 క్వింటాలు వచ్చింది. 10 నుంచి 12,000 వరకు అమ్మినండి. ఈ సంవత్సరం 5 ఎకరాలు పెట్టాను. 5 ఎకరాల్లో కొంచెం మంచిగా రావాలి దిగుబడి అనేసి మల్చింగ్ అది చేశాను. చేస్తే దానికి తోడు గిట్టుబాటు ధర లేక 2 లక్షలు 3 లక్షలు పెట్టుబడి అయింది. ఓన్లీ నీళ్ళ మందు. రైతులతోనే అవగాహన లేక ఏవోలు కానీ వచ్చే దాన్ని ఎవరు పట్టించుకోక ఇది చేసి ఈడ పట్టించుకోక 2 నుంచి 3,000 వరకు అమ్ముకొని పోతున్నామండి. ఒక గోదాము అన్న కనీసం ఒక తాలూకా కడితే గోదాము లేక లోడ్ వేసుకొచ్చి 4 రోజులు తిప్పలు పడినాం. హైదరాబాద్లో 4 రోజులు తిప్పలు పడి ఒక దగ్గర NTR నగర్లో గవర్నమెంట్ గోదాం ఉంటే గోదాం దగ్గర పెట్టామండి. ఒక 100 బస్తాలు. రైతుకు రేట్ అనేది లేదు. ఈసారి పోయినేడు కంటే మిర్చి పంట ఎక్కువ వచ్చినా కూడా ధరలు మంచిగా వచ్చేంత వరకు స్టోరేజ్లోనన్న పెడదామనుకున్నా కోల్డ్ స్టోరేజ్లు ఖాళీగా లేవు. దీంతోని 4-5 రోజులైనా కూడా ఇక్కడనే ఉండి అగ్గువకో సగ్గువకో అమ్ముకుంటూరు. ఒక్కో రైతు కనీసం 4-5 లక్షలు అదనంగా అప్పులపాలవుతున్నామంటూరు. ఎంతో కష్టపడి పంటలు పండించి మార్కెట్కు తీసుకొస్తే వ్యాపారస్తులు ధరలు ఫిక్స్ చేస్తురని బాధపడుతురు. నేను నిరుడు 30 గుంటలు పెట్టింటే 2 లక్షల పట్ట అయింది నాది. ఈ ఏడు అదే 30 గుంటలే పెట్టినాను. ఏం లేదు సార్, నాకు 50,000 అప్పయింది. అసలు ఇంటికి వద్దనే కూలీలో కూడా వెళ్తలేదు. హాలిడేస్కి రానిక డీసీకి రాది 8,000, 10,000 అడతారు. ఇవ్వాల్సిందే, తప్పదు. అది ఈడకి వస్తేనేమో రేట్లు లేవు. ఈడకి వస్తేనేమో 1,000 రూపాయలు 15,000 అడుతున్నారు. నేను వచ్చి బతుకు 3 వాడాల విన్నా ఉండ. మేము 5 ఎకరాల్లో మిర్చి వేసాము. మాకు 2,50,000 దగ్గర పెట్టుబడి అయింది. ఒక 1,500 మంది దగ్గర లేబర్ పట్టారు మాకు. అందులో మేము ఒక 5 లక్షల దాకా మాకు కూలీల పెట్టుబడి వచ్చింది. 5 లక్షల దగ్గర లేబర్కి అయింది. మాకు పెట్టుబడికి 2,50,000 అయింది. మేము అమ్మినది 6 లక్షల రూపాయలు అమ్మినాం.
మాకు ఇంకా 2,50,000 దగ్గర నష్టమే వస్తుంది. మాకు ఈ నష్టము కావాలంటే మాకు కొద్దిగా ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి మాకు ఆదుకునాలని మేము తెలియజేస్తున్నాం. తెలంగాణలో మలక్పేట్ మార్కెట్ మూడో పెద్ద మార్కెట్. పోయినేడు జనవరి నుంచి ఏప్రిల్ దాకా 4,77,000 బస్తాలు వచ్చినాయి. ఈ ఏడు 8,55,000 బస్తాలు మార్కెట్కు వచ్చినాయి. పోయినేడుతో చూస్తే ఈసారి రెండింతలు ఎక్కువ వచ్చింది. ఒక్క మలక్పేటలనే కాదు, ఖమ్మం, వరంగల్, ఎనుమాముల సొంటి పెద్ద మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. మామూలుగానైతే మన అవసరాలకు ఉంచుకొని మిగిలిన మిర్చిని విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. చైనా, మలేషియా, థాయిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు ఎక్కువ ఎగుమతి చేస్తారు. అట్లనే బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు పంపించేటోళ్ళు. అయితే ఈసారి ఆయా రాష్ట్రాలల్లా, దేశాలల్లా మిర్చి దిగుబడి పెరిగింది. దాంతోని మన నుంచి ఎగుమతులు వద్దనుకున్నారు. దానికి తోడు 2 రాష్ట్రాలల్లా మిర్చి ఉత్పత్తి 3 ఇంతలు పెరిగింది. దాంతోని ఈ పంటనంతా కొని ఏం చేసుకోవాలనో ఎవ్వరికీ అర్థమైతలేదు. నార్త్ ఇండియా అంటే గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఇటు మిగతా కొన్ని స్టేట్స్కి ఇక్కడ నుండి ఎగుమతులు లేకపోవడం వలన, తర్వాత అక్కడ కూడా వేరే దేశాల నుంచి అంటే వేరే స్థానికంగా కూడా అక్కడ వాళ్ళకు అధిక దిగుబడి నుండి అక్కడ నుంచి డిమాండ్ లేకపోవడంతో ఇక్కడ నుంచి ఎగుమతులు లేకపోవడం వలన ఈ ధరలు తగ్గినాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మా మార్కెట్ ఒకటే కాదు, ఖమ్మం, అలాగే వరంగల్, గుంటూరు మార్కెట్ యార్డ్లలో కూడా మరి ఇదే రకంగా ధరలు అంటే మిర్చికి చాలా ధరలు తగ్గిపోవడం జరిగింది. ఇక ఎండుమిర్చి నుంచి ఆయిల్ తీసి ఔషధాలలో వాడతారు. కానీ ఈ ఏడాది అట్లా ఆయిల్ ఫ్యాక్టరీల నుంచి రెస్పాన్స్ రాలేదట. అన్నిటికీ మించి స్థానిక వ్యాపారులల్లా భయం పెరిగిందంటూరు. గతేడాది ఎక్కువ ధర గొని రేటు పెరిగినాక అమ్ముకుందామని మస్తు కొని కోల్డ్ స్టోరేజ్లల్లా పెట్టుకున్నారు. దాంతోని నిండా మునిగిన వ్యాపారులు కూడా ఉన్నారు. అందుకే వాళ్ళు కూడా ఈసారి ధైర్యం చేస్తలేరంటూరు. ఇట్లా అన్ని దిక్కులల్లా మిర్చి మార్కెట్కు దర్వాజాలు మూసుకపోతున్నాయి. దాంతోని మిర్చి వేసిన రైతులు రోడ్డున పడ్డారు. మార్కెట్లల్లా లొల్లులైతున్నాయని, గుర్తింపు కార్డులు ఉంటేనే సరుకు తీసుకురమ్మంటూరు. రైతుల ఆక్రోశాన్ని ప్రభుత్వం కూడా గుర్తించింది. అందుకే అన్ని మార్కెట్లల్లా అమ్ముకునే సౌలతులు చేసిర్రు. వరంగల్, ఎనుమాముల, ఖమ్మం మార్కెట్లల్లా 2 రోజుల సంధి కొనుగోళ్లైతే బానే జరుగుతున్నాయి. మేలు రకానికి 3,000, నాసి రకానికి 1,500. అమ్మితే అమ్మండి, లేకపోతే తీసుకుపోండి. వ్యాపారులేమో ఇట్లా కసురుకుంటున్నారు. రైతులేమో కోపంతోని రగిలిపోతున్నారు. దాంతోని మిర్చి మార్కెట్లన్నీ ఘాటెక్కినాయి. ఇట్లయితే కాదని ఏకంగా కేంద్రమే రంగంలోకి దిగింది. 5,000 మద్దతు ధర, 1,250 అదనపు ఖర్చులు. రైతులు డిమాండ్ చేసినట్టు 6,000కు కొనాలని డిసైడ్ చేసింది కేంద్రం. నష్టం వస్తే 50-50 లెక్కన కేంద్ర రాష్ట్రాలు భరించాలని చెప్పింది. మిర్చి రైతుల ఆందోళనతోని రాష్ట్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరైంది. కేంద్రం కూడా దిగొచ్చింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చొరవతోని వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ కరుణించిండు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలల్లా మిర్చి రైతులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది కేంద్రం. రైతుల నుండి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కొనాలని నిర్ణయించింది. అట్లనే రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా మిర్చి కొనుగోలు చేయాలని సూచించింది. ఈ నెల 31 దాకా అమ్ముకునే అవకాశం కల్పించింది. కొనుగోలు కేంద్రాలు ఎక్కడుండాలనేది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయిస్తాయని ప్రకటించింది. तेलंगाना से भी हमारे दत्तात्रेय जी एक दिन आए थे, लेकिन बंकिया जी के साथ बड़ी बैठक हुई थी जिसमें राज्य के भी कुछ अधिकारी थे, सभी सांसद थे, और उसके तुरंत बाद हमने इसकी प्रक्रिया शुरू की और अब आंध्र और तेलंगाना दोनों ही राज्यों के किसान को अच्छा दाम अब मिलना शुरू हो जाएगा. अब खरीदारी शुरू हो जाएगी. ఏపీలో 83,300 మెట్రిక్ టన్నులు, మన రాష్ట్రంలో 33,700 టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. ఒకవేళ నష్టం వస్తే కేంద్రం రాష్ట్రం 50-50 కింద పంచుకోవాలని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇటు తెలంగాణ రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వం 50-50% కింద ఈ ఖర్చు నష్టాన్ని వచ్చే యొక్క నష్టం వస్తే ఆ నష్టాన్ని భరించాలని చెప్పని నిర్ణయించడం జరిగింది. ఇక వాణిజ్య పంటలకు మద్దతు ధర ఉండదని, దాని మీద విధానపర నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు రాధామోహన్ సింగ్. అట్లనే ఇనాంల విస్తరణకు టైం పడుతుందన్నారు. ఏ పంటకు ధర పెంచితే రైతులు కూడా ఆ పంటలనే వేస్తున్నారని, అట్లా కాకుండా భూముల సారాన్ని బట్టి పంటలేసేటట్టు చర్యలు తీసుకోవాలన్నారు. నిజానికి
మార్కెట్ల దళారులు వ్యాపారుల మాయాజాలంతోని రైతులు నష్టపోతున్నారు. మార్కెట్ కమిటీల పేరుతోని ప్రభుత్వాలే ఆళ్లకు రాసిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇప్పటి సంధి అట్లా కాకుండా ప్రభుత్వమే అన్ని రకాల పంటలను కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని అంటున్నారు. ముందుగల దళారుల దందాను అరికడితే అటు రైతులకు ఇటు వినియోగదారులకు ఇద్దరికీ మేలు జరుగుతుంది అంటున్నారు నిపుణులు. అన్ని రైతు పక్షపాత ప్రభుత్వాలే, కానీ ఏం ఫాయిదా? నిండా మునిగినాక నీళ్లు వస్తామంటున్నారు. ముందే డైరెక్షన్ ఇస్తే ఇట్లుండదు కదా అంటున్నారు రైతులు. ఇక ముందైనా పండించిన పంటను తెగనమ్ముకునే దుస్థితి రాకుండా ముందే చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇది V6 స్పాట్లైట్.